ప్రోటీన్ సప్లిమెంట్ వాడుతున్నాం కాబట్టి ఇలా అన్‌ఫిల్టర్డ్ వాటర్ తాగి రిస్క్ చేయొద్దు. వెల్కమ్ టు డే 62 అండ్ 63 ఆఫ్ బాడీ రికంపోజిషన్ సిరీస్. ఈ వీక్ లో ఇది నా ఫస్ట్ లెగ్ డే. ఈ రోజు నేను ఎక్కువ క్వాడ్స్ అండ్ హామ్‌స్ట్రింగ్స్ కి ఫోకస్ చేస్తా. మళ్ళీ వచ్చే నెక్స్ట్ లెగ్ డే కి గ్లూట్స్ అండ్ కాల్వ్స్ కి ఎక్కువ ఫోకస్ చేస్తా. వర్కౌట్ కంప్లీట్ అయ్యాక ఇంక్లైన్ వాక్ చేసి ఇంటికి వెళ్లి పోస్ట్ వర్కౌట్ మీల్ కి ఓట్ మీల్ తిన్నా. లంచ్ అండ్ డిన్నర్ ఒకేసారి ప్రిపేర్ చేసుకుని తిన్నా. ఈ రోజు బాడీ అంతా ఫుల్ టైర్డ్ గా ఉండే, సో స్టెప్ కౌంట్ కంప్లీట్ చేయలేకపోయినా. ఇంకా డే 63 రోజు జిమ్ లో షోల్డర్ వర్కౌట్ ఉండే. 30 kgs తో షోల్డర్ ప్రెస్ కొట్టినా. ఓకే, నాట్ బ్యాడ్. మన ప్రోగ్రెస్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇక వర్కౌట్ అయిపోయాక ఇంక్లైన్ వాక్ కంప్లీట్ చేసి పోస్ట్ వర్కౌట్ మీల్ తాగిన. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చూస్తే వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ లైట్ వచ్చింది. సో ఫిల్టర్స్ రీప్లేస్ చేపియాలి. సర్వీస్ బుక్ చేస్తే వాడు రేపు వస్తా అని అన్నాడు. మనం క్రియేటిన్ సప్లిమెంట్ వాడుతున్నాం కాబట్టి ఇలా అన్ఫిల్టర్డ్ వాటర్ తాగి రిస్క్ చేయొద్దు. అండ్ ఆల్సో మా ఇంట్లో పెట్ డాగ్ ఉంటది. వాడి కోసం అన్న ఫిల్టర్డ్ వాటర్ ఉండాలి. సో ఒక 5 లీటర్స్ వాటర్ బాటిల్ అండ్ సమ్ గ్రోసరీస్ జెప్టోలో ఆర్డర్ పెట్టినా. ఇలా ఏమైనా ఆర్డర్ వస్తే ఫస్ట్ మా లుల్లుగాడు చెక్ చేస్తాడు. ఇంకా లంచ్ కుక్ చేయడం స్టార్ట్ చేశా. ఈ 5 లీటర్ బాటిల్ తో తాగలేం కాబట్టి నా బాటిల్ లోకి వాటర్ ఫిల్ చేసిన. లుల్లుగాడి బౌల్లో వాటర్ పోస్తే వాడేమో తాగట్లే. ఎలాగో ఇంకా ఫిల్టర్డ్ వాటర్ ఆర్డర్ పెట్టినా కాబట్టి లంచ్ కుక్ అయ్యే గ్యాప్ లో క్రియేటిన్ కూడా తీసుకున్నా. ఇక లంచ్ ఫినిష్ చేసి ఈవినింగ్ స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసిన. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే.